If a variable circle x square plus y square minus 2ax plus 4ay equal to 0 intersect the hyperbola xy equal to 4 at 4 points, then locus of this one is. అంటే ఈ రెండు ఇంటర్సెక్షన్ చేసుకుంటున్నాయి 4 పాయింట్స్ దగ్గర. అయితే దాని లోకస్ ఎంత అని అడిగాడు. సరే చూద్దాం. సర్కిల్ తీసుకున్నాను నాన్న, హైపర్బోలా తీసుకున్నాను, దానిలో నుంచి y వాల్యూ తెచ్చాను, అది తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో పెట్టాను. పెడితే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్సెల్లో వచ్చింది. సో దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ ఉంటాయి, x1 x2 x3 x4. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాసినట్టుగానే s1 రాశాను, 2a, దాన్ని x1 అంటాం. అదేవిధంగా సిమిలర్లీ ఈసారి వైల్లో బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెచ్చాను. సో అదేవిధంగా y1 y2 y3 y4, అదేవిధంగా -4a వచ్చింది. ఇప్పుడు వాడేమంటాడు, దీనికి లోకస్ కావాలంటాడు. సరే h, k తీసుకున్నాను నాన్న. h, k is x1 plus x2 plus x3 plus x4 by 4, అంటే 2a by 4 -4a by 4. సో h వాల్యూ k వాల్యూస్ ఈక్వల్ చేసుకున్నాను. ఇక్కడ మనకి a అనేటటువంటిది పారామీటర్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఆ k వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశాను నాన్న. లోకస్ అన్నాడు కాబట్టి x వైలు సబ్స్టిట్యూట్ చేస్తే 2x plus y equal to 0. ఓకే.